హాయ్, నేను మీ డాక్టర్ సమ్రాట్. ఈరోజు మనం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిన ట్రయేజింగ్ గురించి తెలుసుకుందాం. ట్రయేజింగ్ ఎందుకు చేయాలి మరియు దాని ఇంపార్టెన్స్ ఏంటి? ట్రయేజింగ్ నిజంగా ఇంపార్టెంటా? అయితే ట్రయేజింగ్ గురించి తెలుసుకుందాం రండి. ఇమాజిన్ మీరు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఉన్నారు. సో సడన్గా ఒక 10 to 20 మెంబర్స్ పేషెంట్స్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ, మేబీ ఏ ఆర్టీఏ, మేబీ ఎనీ అదర్ ఇష్యూస్ మీ దగ్గరికి వచ్చారు. సో వచ్చినప్పుడు ఒక్కసారిగా మీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మొత్తం ఆ ఉన్న పేషెంట్స్తో మొత్తం నిండిపోయింది. సో డాక్టర్ ముందు ఎవరిని చూడాలి? ఎవరికి ప్రాణాపాయం ఎక్కువ, ఎవరికి కొద్దిసేపు ఆగినా ప్రమాదం ఉండదు? ఈ డెసిషన్ తీసుకునే విధానాన్నే ఎమర్జెన్సీ ట్రయేజింగ్ అని చెప్తాం. అసలు వాట్ ఈజ్ ఎమర్జెన్సీ ట్రయేజింగ్? ఎమర్జెన్సీ ట్రయేజింగ్ అంటే ఎమర్జెన్సీకి వచ్చిన పేషెంట్స్ వారి పరిస్థితి తీవ్రత ఆధారంగా వాళ్ళని సెగ్రిగేట్ చేయడం. అందరినీ ఒకేసారి చికిత్స చేయడం ఇంపాసిబుల్. మన దగ్గర ఉన్న రిసోర్సెస్ కూడా చాలా లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. టైం కూడా చాలా క్రిటికల్. సో అందుకే ఎవరికి ముందుగా చికిత్స ఇవ్వాలి అనే నిర్ణయం ట్రయేజ్ ద్వారా తెలుసుకుంటారు. వరల్డ్ వైడ్, ఇండియాలో అయితే NABH ప్రకారంగా కలర్ ట్రయేజింగ్ సిస్టమ్ను యూజ్ చేస్తాం. ఈ ట్రయేజింగ్ ఇంపార్టెన్స్ మామూలుగా చిన్న సమస్యలతో వచ్చినప్పుడు ముందుగా డాక్టర్ని చూస్తాడు. ప్రాణాపాయంలో ఉన్న రోగి ఆలస్యం అవుతాడు, ప్రాణాలు పోయే ప్రమాదం పెరుగుతుంది. ట్రయేజింగ్ వల్ల ప్రాణాలు కాపాడగలుగుతాం. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ సాఫీగా రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సరైన రోగికి సరైన సమయం చికిత్స అందించడానికి అవకాశం ఉంటుంది. ట్రయేజ్ అనేది వైద్య నిర్ణయం కాదు, ఇది జీవన నిర్ణయం. సో యూజువల్గా ట్రయేజింగ్ జోన్స్ రెడ్ జోన్, ఎల్లో జోన్, గ్రీన్ జోన్, బ్లాక్ జోన్. ఇప్పుడు జోన్ వైజ్గా మనం చూద్దాం. వాట్ ఈస్ రెడ్ జోన్? రెడ్ జోన్ ఈజ్ ఏ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. సో రెడ్ జోన్ అనగానే అది మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఇట్ ఈస్ ఏ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యుయేషన్ అని. ఇక్కడ ఒక్క నిమిషం ఆలస్యం కూడా ప్రాణాలు తీసే ప్రమాదం ఉంటుంది. రెడ్ జోన్ లక్షణాలు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, గుండె ఆగిపోవడం లేదా హార్ట్ అటాక్, భారీ రక్తస్రావం లేదా అన్కాన్షియస్ పేషెంట్ లేదా తీవ్రమైన హెడ్ ఇంజరీ, మేబీ మ్యాసివ్ బ్లీడ్. ఎగ్జాంపుల్స్ మనం మామూలుగా రొటీన్గా చూసేవి చెస్ట్ పెయిన్తో పేషెంట్ కొలాప్స్ అయిపోవడం, లేదు ఆర్టీఏస్, లేదు సివియర్ డిస్ట్రెస్. సో ఇవన్నీ మనకు రెడ్ జోన్ కింద వస్తాయి. సో వీటికి మనం ఇంటర్ఫియర్ అవ్వకుండా ట్రీట్మెంట్ ఇవ్వలేదు అంటే వెంటనే పేషెంట్ చనిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో దీన్ని అటెంటివ్గా మనం ట్రీట్ చేయాలి, ఎమర్జెన్సీగా దాన్ని కేస్ని క్లియర్ చేసుకోవాలి. సో వాట్ ఈజ్ ఎల్లో జోన్? ఎల్లో జోన్ అంటే అత్యవసరమే కానీ తక్షణ ప్రాణాపాయం లేదు. ఈ రోగులకు ఆలస్యం అయితే పరిస్థితి రెడ్ జోన్కి చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎల్లో జోన్లో యూజువల్గా మనకు కనిపించే అంశాలు చెస్ట్ పెయిన్ ఉంటుంది కానీ బేరబుల్, యూజువల్గా సమ్ ఫ్రాక్చర్స్, ప్రాబబులీ ఫీమర్ ఇలాంటివి విరిగి ఉంటాయి. తర్వాత బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్, మేబీ మోడరేట్ బ్లీడింగ్ అని అనుకుందాం. యూజువల్గా పెయిన్ అబ్డమెన్స్, సో పెయిన్ అబ్డమెన్స్, సో వాటికి యూజువల్గా మనం ల్యాపరాటమీ చేసి దాన్ని క్లియర్ చేసుకునే అవకాశాలు మనకు ఉంటాయి. సో దీంట్లో ఇంకా మనకు ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవాలంటే రోడ్డు ప్రమాదం తర్వాత చేతి ఎముక విరిగిన వ్యక్తి అయి ఉండొచ్చు. వీరికి కొద్దిసేపటి చికిత్స తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. సో ఎల్లో జోన్ పేషెంట్ని మనం డిలే చేసే కొద్దీ ఆ పేషెంట్ రెడ్ జోన్లో పోయే అవకాశం
ఉంది కాబట్టి యాప్ట్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో వాట్ ఈస్ గ్రీన్ జోన్? గ్రీన్ జోన్ అంటే సాధారణ సమస్యలు. ఈ రోగులు వేచి చూసే అవకాశం ఉంటుంది. గ్రీన్ జోన్ యూజువల్గా చిన్న చిన్న గాయాలు, తలనొప్పి, ఫీవర్, కాఫ్, కోల్డ్ ఇలాంటివి. మీరు ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావచ్చు. దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ నెగ్లిజెన్స్, దిస్ ఈజ్ ట్రయేజింగ్. సో లాస్ట్ థింగ్ విచ్ ఈజ్ ఎ బ్లాక్ జోన్. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ డిసీజ్డ్. యూజువల్గా బ్లాక్ అనగానే అందరూ గెస్ చేసే విధంగా అది ఇట్ ఈస్ ఎ డెడ్ పేషెంట్. సో డెడ్ పేషెంట్ వచ్చినప్పుడు మనకు మెడికో లీగల్ ఆస్పెక్ట్స్లో మనం ఏవైతే చేయాలో, సో డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంటేషన్ అనేది క్లియర్గా చేసి దాన్ని క్లియర్గా మన దగ్గర డాక్యుమెంట్ చేసుకొని మనం రేపొద్దున మరి మనం కోర్టుకు వెళ్ళి ఎవిడెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డాక్యుమెంటేషన్ కంపల్సరీ చేసుకోవాలి. సో ఎమర్జెన్సీ ట్రయేజింగ్ అనేది ఎవరిని ఎమర్జెన్సీగా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎవరికి ప్రాణాన్ని ముందు కాపాడాలి నిర్ణయించడం. అందుకే ఎమర్జెన్సీలో ఆలస్యం చేయకుండా, లక్షణాలు తక్కువగా తీసుకోకుండా సరైన సమయానికి ఆసుపత్రికి చేరుకోండి. ట్రయేజింగ్ నిర్ణయాన్ని గౌరవించండి. హోప్ మీకు ట్రయేజింగ్ గురించి ఒక క్లియర్ అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. విల్ డిస్కస్ అబౌట్ మోర్ ఇన్ డీటెయిల్ ఫర్ అనదర్ కేసెస్. ప్లీజ్ కామెంట్. మీకు ఏ కేసు గురించి తెలుసుకోవాలనుకున్నారో వాటి గురించి క్లీన్గా కామెంట్ చేయండి. క్లీన్గా మీకు తెలుగులో స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికే నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.